పేదరాయుడు గారు ఎప్పుడు వస్తారో ఏంటో. రే అయ్యగారు వస్తాం, పక్క జరగండి, పక్క జరగండి. పక్క జరుగు, పక్క జరుగు. నమస్తే అయ్యా. రే ఇలారా. అయ్యా ఇంట్లో సమస్యలు ఎక్కువైపోయాయి, మీరే ఏదో విధంగా సహాయం చేయాలయ్యా. ఒక గంట కల్లా నీ సమస్య తీరిపోతుంది, ఇంకా నువ్వు వెళ్ళు. One hour later. మీ దగ్గరికి ఏ సమస్య వచ్చినా ఇట్టే తిరిగిపోతుంది అయ్యగారు. అయ్యగారు ఘోరం జరిగిపోతుంది అయ్యగారు. అయ్యగారు మనోళ్ళు మా ఇంటిని కూల్చేస్తున్నారు అయ్యగారు. నేనే కూల్చేయమని చెప్పా. ఎందుకు అయ్యగారు? నువ్వే కదా ఇంట్లో సమస్యలు అన్నావు, ఆ ఇల్లే లేకపోతే నీకు ఏ సమస్య ఉండదు కదా. అది కాదయ్యా. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తా. అయ్యా మా అయ్యగారికి ఎదురు చెప్తావరా నువ్వు? ఏంటి మమ్మీ ఎవడీడు? ఇవాళ అయిపోయినావురా నువ్వు, మా అయ్యకి ఎదురు చెప్తావరా నువ్వు? ఉదయం చెప్పండి అయ్యా, తప్పైపోయింది అయ్యా, క్షమించండి అయ్యా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఏమప్పా కత్తిని ఎట్ట నూడుతున్నావు? ఎవరి మీద పగ? ఇంకేవాడు ఆ పెద్దరాయుడు గాడే. వాడి బండికి నా కోడి అడ్డం వచ్చిందని చెప్పి కోసుకొని తిన్నాడు. మరి నీ పగ ఏంటి? వాడు నా ఇంట్లో సమస్యలు ఉన్నాయని చెప్తే ఏకంగా నా ఇంటినే పడగొట్టినాడు. బ్లడీ పెద్దరాయుడు, వాడిని ఎలాగైనా వేసాలి. పదా. ఏంటన్నా నీ కత్తికి పదునే లేదు? కత్తికి పదును లేకపోయినా పర్లేదప్పా, అట్లీస్ట్ సేఫ్టీగా చచ్చిపోతాడు. ఏమంటారు రత్తాలు? మిమ్మల్ని కలవరిస్తుంది అయ్యగారు. అయ్యగారు మా అయ్యగారు నువ్వు వెనక నుంచి పొడిచేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? మా అయ్య వెనక నుంచి పొడిచే చావర్రా, ముందు నుంచి పొడవాలరా. ఈకేం అన్యాయం చేశాను రా. ఇక్కడ నుంచి ఊరు నాదే, రత్తాలు నాదే. ఒరే నువ్వు కూడా నారా? రత్తాలు ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళిపోతాయి అయ్యగారు.